హలో హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఓకే, ఫైనల్గా మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఒక మంచి ఎనర్జెటిక్ టాపిక్ తోటి వచ్చేసాను. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్. ఓకే, అయితే టాపిక్ ఏంటంటారా? టాపిక్లోకి వెళ్తే మనకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఎక్కాలంటే కొంతమందికి అదొక భయం. అమ్మో నేనా అన్నట్టుగా గుండెల్లో దడదడ కదా. స్టేజ్ ఎక్కాలంటే అమ్మో నేను రాలేదు సార్, నేను రాను అని ఇలా దాచుకుంటూ ఉంటారు కదా. అది పెరిగి పెరిగి మనము జాబ్ చేసేటప్పుడు మీటింగ్లలో కూడా ఆ భయం అనేది కొంచెం లోపడం ఉంటూ ఉంటుంది కదా. అంటే ఉండకపోతే ప్రాబ్లం ఏం లేదు, అది నాకే ఉందనుకోండి, ఎవ్వరికీ లేదనుకోండి, సపోజ్ నాకే ఉందనుకోండి, సరే, ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి, ఓకేనా. అయితే అలాంటి భయాన్ని ఒక 3 టిప్స్ చెప్తాను. ఒకవేళ మీకు ఏమైనా మంచి అనిపిస్తే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఓకే అండి. అయితే మొదటి టిప్ ఏంటంటే, మనం ఎక్కడైతే కూర్చుంటామో మనకు పాజిబుల్ అవుతే మనం దీర్ఘంగా శ్వాస తీసుకున్నప్పుడు హ్యాండ్స్ ఇలా ఉంటాయి కదా, శ్వాస తీసుకున్నప్పుడు స్లోగా క్లోజ్ చేయడం, వదిలేటప్పుడు ఓపెన్ చేయడం, క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్, ఇలా ఒక 5 టైమ్స్ చేయండి. లేదమ్మా మాకు ఎక్కడ కుదురుతుంది, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా చేసుకుంటూ కూర్చుంటే అందరూ చూస్తారు ఏంటి అన్నట్టుగా ఉంటుంది అని అంటారా? సరే, ఈ టిప్ వద్దు, ఈ టిప్ ఇంటి దగ్గర చేసుకోండి. బయట మాకు ఈ టిప్ యూజ్ అవ్వట్లేదు అనుకుంటే ఏం చేయండి అంటే, ఇంకొక టిప్ వచ్చేసి, మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, థంబ్ ఫింగర్ ఉంది కదా, థంబ్ ఫింగరు, రైట్ థంబ్ ఫింగరు, లెఫ్ట్ థంబ్ ఫింగర్ పైన ఇక్కడండి, ఇక్కడ వచ్చేసి ఇలా మీరు ఇలా పట్టేసుకుంటారా, అది మీ కన్వీనియంట్. ఇలా ఉంది కదా, ఇలా రబ్ చేసేసుకోండి, ఇలా రబ్ చేసుకోండి. కూర్చున్న చోటనే ఇలా రబ్ చేస్తే మనకు రిలాక్సేషన్లోకి వస్తాము. మన హార్ట్ బీట్ అనేది స్పీడ్ అవ్వడం వల్ల మనకి టెన్షన్ మొదలవుతుంది. ఆ హార్ట్ బీట్ అనేది కొంచెం రిలాక్స్ మూడ్లోకి వస్తుంది. ఓకే, ఇది కాకుండా సెకండ్ టిప్ కూడా కాకుండా థర్డ్ టిప్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎలా అంటారా? సేమ్ ఇలాగే పట్టేసుకొని, ఇప్పుడు ఈ థంబ్ ఫింగర్ కాకుండా ఈ ఫింగర్ ఉంది కదండి, చూపుడు వేలు, ఈ ఫింగర్ పైన ఇలా పట్టేసుకొని ఇలా రబ్ చేయండి. మీరు ఇలా అన్నా చేయండి, లేదు అనుకుంటే ఇలా అన్నా చేయండి. ఓకే, ఈ 3 టిప్స్లలో మీకు ఏదైనా వర్కౌట్ అయితే మీరు యూజ్ చేసుకోండి. లేదు మాకే టిప్ యూజ్ రాలేదు అంటారా? లేదండి, కంపల్సరీగా యూజ్ వస్తుంది. 70% నేను చెప్పిన వాళ్ళు నాకు చెప్పారు, ఈ టిప్ బాగా యూజ్ అయిందనే చెప్పారు. మీకు యూజ్ అవుతే తీసుకోండి, యూజ్ కాలేదు అనుకుంటే మీకు టెన్షను, భయం అనేది ఎక్కువగా ఉన్నట్టుగా, దాన్ని మీరే ఎలా తగ్గించుకోవాలనేది మెల్లమెల్లగా మీరే ప్లాన్ చేసుకోవాలి. ఇంకా థ్యాంక్ యూ.